ఈరోజు పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారి సమక్షంలో మాస్టర్ ప్లాన్ గురించి సిటిపి అండర్ సెక్రటరీ లా వారిద్దరితోటి కూడా అధికారులు తోటి సీఎం గారు పిలిచి మాస్టర్ ప్లాన్ లాస్ట్ 25 డేస్ నుంచి గవర్నర్ ఆఫీస్లో ఉంది. వారు ప్రజెంటేషన్ అడిగి ఉన్నారు. ఆ ప్రజెంటేషన్కి రెడీ చేసినా కానీ లాస్ట్ మండే సెక్రటరీ లేకపోవడంతో జరగలేదు. సెక్రటరీ ఫ్రైడే వస్తారు, గవర్నర్ కూడా ఫ్రైడే వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ మాస్టర్ ప్లాన్ ఇష్యూ చేసేలాగా సీఎం గారు సిటిపి గారికి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా ఇవాళ ఎడ్యుకేషన్లో రొట్టె పాలు ఆ స్టాఫ్కి 2002 నుంచి ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలోనే లాస్ట్ ఇయర్ 10,000 రూపాయలు చేయడం జరిగింది. సీఎం గారు అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి చేసినా కానీ ప్రయత్నం చేసినా కానీ అవ్వలేదు. ఇప్పుడు కూడా లాస్ట్ 3 months నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ నమశివాయ సీఎం కూడా ఇద్దరు ప్రయత్నం చేశారు. లాస్ట్ మంత్ ఫైనల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా కొంచెం టైం పట్టొచ్చు కాబట్టి 10,000 నుంచి 18,000 పెంచాలని చెప్పేసి మొన్న ఏప్రిల్ 6వ తారీఖున ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసి ఫైలు మొన్న జూన్ 21వ తారీఖున పలానా తారీఖు కల్లా చేస్తామని చెప్పేసి చెప్పినా కానీ డిలే అయింది. దానికి ఉన్న ఫండ్లో మాడిఫికేషను చేసి ఈ నెలాఖరు కల్లా చేసేలాగా లాస్ట్ 15 days బ్యాక్ చెప్పుకున్నారు. ఈరోజు ఆ ఫైల్ను మళ్ళా సీఎం గారు వారి అధికారులకు ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి మళ్ళా ఫైనాన్స్ సెక్రటరీ అండర్ సెక్రటరీని చూసి ఈరోజు 6:30కి వారు క్లియర్ చేసి ఫైల్ని ఫైనాన్స్ సెక్రటరీకి ఈ ఫైల్లో పంపించడం జరిగింది. ఫైనాన్స్ సెక్రటరీ ఈజ్ ఏ లీవ్లో ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జిగా జవహర్ గారు ఉన్నారు. రేపు తప్పితే ఫ్రైడే ఫైనాన్స్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడేకి వాళ్ళకి 18,000 రూపాయలు ఆర్డరు వస్తుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అందులో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళకి మొన్న 10,000 కూడా రాలేదు. ఇప్పుడు 10,000 రూపాయలు వాళ్ళకి రావాలి, దాని తర్వాత 18,000 రావాలి. వారి ఫైలు కూడా సెక్రటరీ డైరెక్ట్ అప్రూవల్ చేసి ఫైలు ఇచ్చున్నారు. రేపు మళ్ళా డైరెక్టరు సెక్రటరీ పెట్టి అది ఫైనల్గా వెళ్ళడానికి ఫైల్ అంతా కూడా రెడీ అయ్యింది. ఈరోజే సెక్రటరీ ఫైనల్ అప్రూవ్ చేసి వచ్చిన పేపర్ని ఇవాళ డైరెక్టర్ ప్రియదర్శిని కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళు రేపటికి తయారు చేసి సెక్రటరీకి ఫ్రైడే పెట్టడం, ఒక 7-8 రోజుల్లో వర్కింగ్ డేస్ 7-8 రోజుల్లో వాళ్ళకు కూడా ఆర్డర్ పూర్తవుతుంది. ఫ్లడ్ వార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగిన విధంగా దానికి కావలసిన బీసీ రేషియో, బెనిఫిట్ కాస్ట్ రేషియో రెడీ చేశారు. ఆంధ్ర ఎన్ఓసి ముందే ఇచ్చున్నది. అలాగే పాండిచ్చేరి గవర్నమెంటు వ్యాప్స్కోకి ఇవ్వడానికి క్యాబినెట్ డెసిషను గతంలోనే తీసుకుని ఇవ్వడం జరిగింది. ఈ 3 కూడా మొత్తం ఎంటైర్ లాస్ట్ 2 months నుంచి ఇవన్నీ కూడా క్లియర్ చేసి దీన్ని కూడా నిన్న గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ వీరు క్లియర్ చేసిన తర్వాత నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఢిల్లీ వెళ్ళి ఇది త్వరలోనే నేను ఆ సెంట్రల్ మినిస్టర్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి సెక్రటరీని, జాయింట్ సెక్రటరీని కలిసి త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని మొదలుపెట్టేలాగా చేయడానికి తప్పనిసరిగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇవి కాకుండా ఈరోజు ఫిషరీస్ అండర్ సెక్రటరీని పిలిచి సీఎం గారు మాట్లాడున్నారు. 44 మందిది గత వారం క్రితం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఫైల్ పెట్టి
పెట్టున్నారు. ఆ ఫైలు అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ 5,520 మందికి మనీ రిలీజింగ్ ఆర్డర్ కానీ పెడితే ఫైల్ వెనక్కి రప్పించి ఈరోజు నేను ఫైల్ రప్పించి సీఎం గారి సమక్షంలో సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్తో అండర్ సెక్రటరీ రెండూ కలిపి పెట్టేలాగా అండర్ సెక్రటరీ సైన్ చేసి ఫైలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా నెక్స్ట్ వీక్కి ఈ కొరిజెండం ఇష్యూ చేయాలా లేదా దాంట్లో 28/1/2022 నుంచి ఇవ్వడానికి, ఎందుకంటే నవంబర్ 7వ తారీఖుని అమెండ్మెంట్ జీవో వచ్చింది. దానికి ఆల్రెడీ లాస్ట్ వారం చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఫిషరీస్ సెక్రటరీ, అలాగే కలెక్టర్, అండర్ సెక్రటరీ ఫైనాన్స్, అండర్ సెక్రటరీ ఫిషరీస్ అందరూ కూడా తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 2 ఫైల్ కింద మళ్ళీ పెట్టారు. అంటే ఈ 44 మంది వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫైల్ పెట్టే విధంగా కాకుండా ఈరోజు నేను వచ్చి ఆ విధంగా పెట్టడం అన్నది తప్పు. రెండోది కూడా ఫైనాన్స్ వచ్చిన డబ్బుని పాండిచేరి అకౌంట్ నుంచి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్కి, ఏడీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేలాగాని రెండూ కలిపి ఇచ్చే విధంగా ఫైల్ రప్పించి చేయడం జరిగింది. ఇది ఒక 5-6 డేస్ వర్కింగ్ డేస్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీకెండ్ కల్లా కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ పాండిచేరిలో బాగా ఈ హెవీ రైన్ ఉండడం, ఈ తుఫాన్ వార్నింగ్ వల్ల కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా దాని మీదే ఉండడం జరిగింది. ఇవి కాకుండా ఫైనాన్స్లో కూడా ఫైనాన్స్ సెక్రటరీ కూడా లేరు. 42 మందిది శాలరీది ఇంకా ఒక 5-6 డేస్ పడుతుంది. అలాగే స్టేడియంలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా నేను ఇంకొక 4-5 డేస్ అనుకున్నాను, కానీ ఇంకా వర్కింగ్ డేస్ 10 రోజులు వాళ్ళకి శాలరీ క్లియర్ అయ్యడానికి ఇవాళ మేడంని, అండర్ సెక్రటరీని అందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళు కనీసం వర్కింగ్ డే 10 డేస్ వాళ్ళకి పడుతుందని, ఇది హాస్పిటల్ది నెక్స్ట్ వీక్ వచ్చే ఈ శుక్రవారం కాకుండా పై వచ్చే శుక్రవారంలోపు క్లియర్ అవుతుందని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఇది కాకుండా 25 మందిని ఇక్కడ తీసుకురావడానికి అండర్ సెక్రటరీ జిఏడిని కూడా కలవడం జరిగింది. రేపు అడ్మినిస్ట్రేటర్కి అక్కడ ఉన్న వేకెన్సీలు ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో ఇక్కడ నుంచి పంపడానికి మీకు రిక్వైర్మెంట్ ఏం కావాలన్న దాని మీద రేపు మధ్యాహ్నానికి లెటర్ పంపించే విధంగా దాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈరోజు టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారిని కూడా, అమన్ గారిని కూడా కలవడం జరిగింది. ఈరోజు 4,05,00,000 ఇంజనీరింగ్ కాలేజీకి పాత పెండింగ్ బిల్ అంతా కూడా క్లియర్ అయ్యి ఈరోజు వచ్చింది. రేపటికి ఆ డబ్బుని అందులో మొత్తం స్టేట్ గవర్నమెంట్ మనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వలేని కొంత డబ్బు ఉండిపోయింది. దాన్ని స్టేట్ గవర్నమెంట్లో ఉన్న డబ్బుని ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం దాన్ని ఆ లిమిటు ఎంతవరకు అయితే స్టేట్ గవర్నమెంట్ మనీ యూజ్ చేయడానికి ఉందో దాన్ని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి మిగతాది మాత్రం ఇంకొక 10 డేస్ 15 డేస్ పడుతుందని చెప్పుకున్నారు. ఇది కాకుండా ఇంజనీరింగ్ కాలేజీకి కాంపౌండ్ వాల్, అలాగే దానికి సంబంధించిన డ్రైనేజ్ ఫిల్లింగ్ చేయడానికి 3,55,00,000 రూపాయలు ఇవ్వడానికి, ఫ్రంట్ ఏమో కాంపౌండ్ వాల్, బ్యాక్ సైడ్ ఏమో ఫెన్సింగ్ వేసి ఎంటైర్ వాటర్ని కూడా అక్కడ నిలవ లేకుండా ఉండే విధంగా చేయడానికి ఇప్పుడు ఆర్ఈలో దాని శాంక్షన్, ఆర్ఈ అనగా జనవరి 15కి ముందుగానే దానికి శాంక్షన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. దీని తర్వాత ఎల్ఏడి డైరెక్టర్ గారిని కలిసి మున్సిపల్ కమిషనర్ గారిని రేపు ఈ నెలాఖరు కల్లా 4 నెలల జీతాన్ని, అలాగే 4 నెలల పెన్షనర్స్కి, దాంతో పాటు ఇంకా 64 లక్షల రూపాయలు రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సింది ఉంది. నేను 2,54 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడిగితే 65 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్ఈలో ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ 65 కాకుండా కనీసం ఇంకొక 1.5 crore అయినా సరే మీరు చేసి ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది. రేపు మున్సిపల్ కమిషనర్ని ఎల్ఏడి డైరెక్టర్ గారు నా ఎదురుగుంటనే ఫోన్ చేసి ఇమీడియట్గా ఆ టైప్ ప్రపోజల్స్ మీకు అప్ టు డేట్ ఈ నెలాఖరుతోటి ఎన్ని నెలల జీతం కావాలి, ఎన్ని నెలల ఫంక్షన్ కావాలి, అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇంకా ఎంత కావాలన్నది ముందు ఆర్ఈ పంపించినా కానీ రేపు సెపరేట్గా పంపని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ఈ 65 లక్షలు ప్లస్ ఇంకా కొంత అమౌంట్ని కూడా రిలీజ్ చేసేలాగా ఏర్పాటు జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఈరోజు ఇంకా నేను మిగిలిన పెండింగ్ ఇష్యూస్ కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ
ఎందుకంటే మెయిన్ అందరూ కూడా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ ఈ సైక్లోన్ దాని మీద ఉండడం వల్ల ఇంకా ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఇక్కడ పనులు అవేది లేదు. నెక్స్ట్ మళ్ళా మండేకి వచ్చి ఈ ఓఎన్జీసీ కాంపన్సేషన్ విషయాలు కానీ ఈ వచ్చే వారం ఇవన్నీ కూడా ఇష్యూ చేసుకున్న తర్వాత యానం ప్రోగ్రామ్ని ఫైనలైజ్ చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. గవర్నర్ గారికి కూడా లేకపోవడంతో నేను ఈ ట్రిప్పు కలవలేదు. ఇది కాకుండా సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకొచ్చిన నిధులు అవి ఎల్ఈడి డైరెక్టర్ గారిని కూడా ఈరోజు రేపు ఎక్స్పెండిచర్ రీసెంట్గా కాల్ఫర్ చేసిన టెండర్లకి రేపు ఎక్స్పెండిచర్ శాంక్షన్ ఆర్డర్స్ రేపు సాయంత్రానికి ఇష్యూ చేసేలాగా, మిగతా ఈ టెక్నికల్ శాంక్షన్స్ ఇన్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి ఉన్నారు. దానికి మరలా టెక్నికల్ శాంక్షన్ ఇవ్వడానికి వారు ఫ్రైడేకి సెక్రటరీకి సబ్మిట్ చేసేలాగా నెక్స్ట్ వీకు ఆ మిగిలిన 22 వర్కులకి ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఇస్తానని చెప్పి చెప్పున్నారు. నేను కూడా ఓఎన్జీసీ వాళ్ళు మనం జనవరి 31 లోపు మనం యూసీ ఇస్తాం, అన్ని వర్క్లు కంప్లీట్ చేసని చెప్పేసి రిటర్న్గా అడ్మినిస్ట్రేటర్ కూడా ఇచ్చున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇచ్చిన డబ్బుని ఈ 3.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టకపోవడం వల్ల రిటర్న్ చేయమని చెప్పి చెప్తున్నారు. అందుకని ఎప్పటికప్పుడు ఈ 58 పనుల్లో 25 ఏమో సిఎస్ఆర్ ఫండ్, ఇవి 33 వర్క్లు ఏమో ఓఎన్జీసీ నుంచి డెవలప్మెంట్ ఫండ్ నుంచి 19,50,00,000 రూపాయలు, ఇదేమో 2,39,00,000 రూపాయలు. ఈ వర్క్లకి ఆల్రెడీ కొన్ని వర్క్లు 5 వర్క్లకి టెండర్ కాల్ చేశారు. సిఎస్ఆర్ కమిటీ అప్రూవ్ చేసి ఓఎన్జీసీ అప్రూవ్ చేసి ఈ 5 పనులు కూడా రేపు ఎల్లుండు 29వ తారీఖున చేసేవి. ఎలక్షన్కు ముందుగానే టెండర్ కాల్ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చే స్టేజ్లో డేట్ రావడంతో వర్క్ ఆర్డర్ ఇవ్వడం ఆగిపోయింది. అప్పటి నుంచి కూడా అనేకమైన ఆటంకాలు చేయడం వల్ల ఆ పనులు మొదలు పెట్టకన్నా ఉండిపోయాయి. ఇప్పుడు నవంబర్ 14వ తారీఖున సీఎం గారు సిఎస్ఆర్ కమిటీ చైర్మన్గా వారు ప్రపోజల్ వస్తే యానం నుంచి ప్రపోజల్ వస్తే 14వ తారీఖున చేయమని చెప్పి చెప్పున్నారు. కానీ 14వ తారీఖున రావడానికి కుదరదని చెప్పేసి యానం ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. 25వ తారీఖు 29వ తారీఖు మాత్రమే నేను అవైలబుల్ ఉంటాను, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. రిటర్న్గా కూడా ఇచ్చున్నారు. 29వ తారీఖున పోనీ అతను అంత బిజీగా ఉంటే నాకు ఇంకొక 10 రోజులు ఆగుదామని చెప్పేసి 29వ తారీఖున ఆ భూమి పూజ చేసే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పేసి రిటర్న్గా కూడా వారు లెటర్ ఇచ్చున్నారు. దానికి నేను కూడా 29వ తారీఖుని కొబ్బరిగా కొట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నిన్న నాకు రావడానికి కుదరదు, మళ్ళీ నేను చెప్పే టైం వరకు చేయడానికి కుదరదని చెప్పేసి ఇచ్చున్నారని చెప్తే ఈరోజు సీఎం గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఎల్లుండి కార్యక్రమాన్ని మీరు చేయండి, ఇన్విటేషన్ వేయండి. ఆ ఇన్విటేషన్లో భూమి పూజ కార్యక్రమంలో ఇన్విటేషన్లో వారు చెప్పిన ఆ డేట్ కూడా మల్లాడి కూడా ఢిల్లీ ప్రతినిధి కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి వారిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చినా పర్వాలేదు, లేదు మీరు ఇచ్చిన టైంకి వారు రాకపోతే ఎవరు వస్తే వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టించి కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఇదే కాకుండా అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం పక్కన సీసీ రోడ్డు ఉంటే సీసీ రోడ్ అండ్ డ్రైన్ వేయడానికి దగ్గరగా ఇది 2021 ఎలక్షన్ ముందుగానే ఆల్రెడీ ముందు కూడా చెప్పున్నాను. దానికి భూమి పూజ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళని కూడా ఆ కాంట్రాక్ట్ని బెదిరించి నువ్వు వెనక్కి వెళ్ళిపోమని ఆ కాంట్రాక్టర్ని బెదిరిస్తే పట్టిన మెటీరియల్ కూడా వెనక్కి పట్టుకెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత అగ్నికుల క్షత్రియ సేవా సంఘం వారు అనేకమైన రికమెండేషన్స్ ఇవ్వడంతో దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెనక వరకు రోడ్ వేయడానికి మళ్ళా ఎస్టిమేటివ్ ఇంకా పెంచి ఇంకా హైట్ కూడా పెంచి చేస్తే దాన్ని మరలా ఇంకో కాంట్రాక్టర్ వచ్చి వర్క్ ఆర్డర్ ఇస్తే దానికి కూడా భూమి పూజకి టైం ఇవ్వకుండా సంవత్సరం నుంచి భూమి పూజకి ఇవ్వలేదు. కానీ దాని పక్కనే ఉన్న వారి చిన్నాని ఇంటి ఎదుర్కొంటూ ఉన్న రోడ్డుకి డ్రైన్కి అక్కడ కొన్ని 1-2 ఇళ్ళు తప్ప ఇల్లు లేకపోయినా కానీ దాని భూమి పూజ చేయడానికి మన ఎమ్మెల్యే గారికి టైం దొరికింది. కానీ అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డుకి మాత్రం సంవత్సరం నుంచి ఖాళీ లేదు. చాలా బిజీగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. ఇది భూమి పూజకి టైంని ఇవ్వకపోవడం అన్నది ఇది పెద్దంత ఇంపార్టెంట్ కాదేమో అని చెప్పేసి అతను భావించుంటారు. అలాగే సిఎస్ఆర్ ఫండ్కి ఈ 58 పనుల్లో ప్రతి రూపాయి తెచ్చింది కానీ
వర్క్ సెలక్షన్ చేసింది కానీ ఓఎన్జీసీని ఒప్పించింది కానీ ఇవన్నీ 31/12/2020 ఈ 58 పనులు కూడా ఇక్కడ నుంచి వరుసగా ప్రతి వారం ఎప్పటికప్పుడు టెండర్ కంప్లీట్ అయిన వెంటనే ప్రతి పనులకి ఆ ఏరియా ప్రజలకు కూడా ఆల్రెడీ నేను మీటింగు పిలిచి మీకు ఏ పనులు శాంక్షన్ అయి ఉన్నాయో అలాగే ఆ పనులకి డబ్బులు ఇంకా ఈ 4 సంవత్సరాల్లో రేట్లు పెరిగిపోవడం వల్ల పిఎస్ఆర్ రేట్ పెరగడం వల్ల ఆ రేటు కూడా ఇంట్రెస్ట్ అమౌంట్ దాని మీద వచ్చింది దగ్గరగా 1,75,00,000 ఉంది. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఉపయోగించేలాగా మనం సిఎస్ఆర్ కమిటీ చైర్మన్ రంగస్వామి గారిని అలాగే వైస్ చైర్మన్ చీఫ్ సెక్రటరీని ఒప్పించడం జరిగింది. దానికి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి యానో అడ్మినిస్ట్రేటర్ కూడా లెటర్ పంపించున్నారు. ఎంతంత ఎక్సెస్ అవుతుంది ఆ డీటెయిల్స్ ఇమ్మని. ఆ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా యూజ్ చేసేలాగా గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇవే కాకుండా ఇంకా డ్రిడ్జింగ్ సంబంధించిన పనులు కూడా ఉన్నాయి. దానికి ఒక 3,70,00,000 రూపాయలు ఉంది. గిరంపేట నుంచి సావిత్రినగర్ మౌత్ వరకు డ్రిడ్జింగ్ చేయడానికి, అలాగే ఆ రక్షారికృష్ణ మినీ హార్బర్లో అక్కడ పనిచేయడానికి 2 కలిపితే 4,10,00,000 కావాలి. ఆల్రెడీ 3,70,00,000 ఉంది కాబట్టి ఇంకా రీసెంట్గా ఫిషర్మెన్ కాంపెన్సేషన్ వచ్చిన అమౌంట్ కూడా ఇంట్రెస్ట్ ఈ అమౌంట్ కలిపి ఆ పనులు చేయడానికి కూడా ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ సీఎం గారు సిఎస్ కన్సెషన్ ఇచ్చారు. అది పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్కి అలాగే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. అది కూడా శాంక్షన్ తీసి ఈ పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను ఫాలోఅప్ చేస్తూ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తెచ్చిన 5 MLD అనుకోవచ్చు, లేదా ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ అలాగే ఏఎన్ఎం కమ్ జిఎన్ఎం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఈరోజు కూడా ఆర్కిటెక్ట్ అది కూడా వెళ్ళి కలవడం జరిగింది, ఎస్సీ గారిని ఆర్కిటెక్ట్ని. ఇంకొక వారం రోజుల్లో దాని టెండర్ కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసేస్తామన్నారు. ఇవన్నీ కూడా నేను గత 5-6 సంవత్సరాల నుంచి అలాగే ఈ 4 సంవత్సరాల లోపు కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ నేను ఒక పాండిచేరిలో ఉన్న 5వ మినిస్టర్ తర్వాత 6వ వ్యక్తిగా నేనున్నాను. ప్రోటోకాల్లో కానీ ఆ ఫైలు చేసిన దాంట్లో కూడా నేను ఏదో నామినేట్ పర్సన్ని నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎవరు కూడా స్టేజ్ మీదకి రాకూడదు, పేపర్లో ఆ పేపర్ మీద నేమ్ వేయకూడదు, భూమి పూజకి రాకూడదని చెప్పేసి వీరికి సరైన అవగాహన లేకపోవడం, సరైన దీని మీద అవగాహన లేకపోవడంతో ఇటువంటి స్టేట్మెంట్లు ఇటువంటి అతను అన్నీ కూడా నేను ఇక్కడ నుంచి రాను అని చెప్పేసి లెటర్ ఇచ్చి మళ్ళీ ఈరోజు నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడం సరిగా స్థిమితం ఉన్నట్టుగా అనిపించట్లేదేమో అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ప్రజలారా, ఏ యానం విషయం గురించి ఎప్పుడు కూడా నేను ఆఫ్ చేశానని కానీ ఈ సొల్లు కవర్లు ఇవన్నీ కూడా చేతకానితనం, చేయలేని పనులు ఎదటోడి మీద తోయడానికి నాకు అడ్డం వస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ వచ్చావు. దీన్ని ఎప్పటికైనా మానేసి ఈ యానం కోసం ఓట్లేసి గెలిపించిన వారికి నీకు అసలు రూపాయి ఖర్చు పెట్టకుండా వాటర్ బాటిల్ తోటి సమోసాతోటి అలాగే ఒక జిలేబీతోటి నీకు ఓట్లేసి గెలిపించారని నువ్వే ఇంటర్వ్యూలో చెప్పుకున్నావు. అది కానీ నిజమయ్యే అనుకుంటే కనీసం రాబోయే సంవత్సరంలో ఈ పనులకి ప్రతి పని కూడా ఇంకా ఏమైతే నువ్వు చెప్పుకున్నావో ఇంకా పాండిచేరి గవర్నమెంట్ చేత అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత కూడా చేయవలసిన పనులు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి నీకు ఒక సీనియర్గా నీకు చెప్తూ ఉన్నాం. నువ్వు సిటికల్ వేసిన సంగతో సిటికల్ వేసి అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆ సిటికల్ సంగతి ఏంటన్నది తర్వాత చూసుకుందాం, ఎలక్షన్ టైంలో చూసుకుందాం. మన ఊరు మన యానం అన్నదానికి నేను ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటాను. దాంట్లో ఏ ఒక్క పని కూడా నా నోటితోటి కానీ నా పేపర్ నా సంతకం పెట్టి కానీ ఈ పని ఆఫ్ చేయమని కానీ ఈ పని చేయొద్దని కానీ చెప్పింది ఇప్పుడు వరకు చరిత్రలో ఎప్పుడు ఉండదు, ఎప్పుడు కూడా ఉండదు. నీ లెవెల్లో నువ్వు చేసుకెళ్ళు, నాకున్న ప్రోటోకాల్లో నేను పనులు చేసుకెళ్తాను. నామినేట్ పర్సన్ రాకూడదనుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా నామినేటెడే, కానీ ఇవాళ సీఎం గారి కంటే కూడా ఫైనల్ ఆర్డరు లెఫ్టినెంట్ గవర్నర్. ఇవాళ నామినేట్ ఎమ్మెల్యేస్కి వారి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైతే రెసిడెంట్స్గా ఉంటారో అక్కడ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్లో పేరు ఇవ్వాలని 60% వరకు వారికి అక్కడ నిధులు ఇవ్వడానికి, మిగతా 40% వేరే చోట్ల ఇవ్వడానికి అని చెప్పేసి ఆర్డర్ ఇష్యూ చేస్తే దాన్ని కూడా పూర్తిగా చదువు ఎక్కువైపోయి ఏంటో కానీ అది తెలియకుండా దాని ప్రకారంగా అది వారి ఫేవర్ అనుకుని కొంతమంది వాట్సాప్లో అవి చూసి మాకు నవ్వు వస్తుంది. మీ అంత నేను MBA చదవలేదు, నేను ఇతర దేశాల్లో చదవలేదు, నా దగ్గర ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్నే, కానీ నాకున్న అనుభవం కానీ నా ఊరి మీద ఉన్న ప్రేమతోటి నాకు లాస్ట్ మినిట్ వరకు నా సేవలు యానం ప్రజలకే ఉంటాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ
రాబోయే రోజుల్లో ఈ 23 కోట్ల రూపాయలు పనులతోటి ఇంకా అనేకమైన కోట్లు ఒరిజినల్గా ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్ను మొదలు పెట్టిస్తాను. ఎస్సీ ఫార్మర్స్కి సొసైటీ ల్యాండ్ దర్యాల తిప్ప కానీ, అలాగే పరంపేట కానీ, అలాగే భీమనగర్ కానీ, కనకాలపేట కానీ, దర్యాల తిప్ప రైతులకు కానీ 31 కోటి రూపాయలతో వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ సెకండ్ ఫేజ్ని కూడా ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ దాటి పైకెళ్ళి ఉంది. దాన్ని కూడా ఈ డిసెంబర్లోపు నాబార్డ్ నుంచి లోన్ పట్టుకొచ్చి ఆ పని కూడా త్వరలోనే మొదలుపెట్టేలాగా ఇవన్నీ కూడా నేను ఫాలోఅప్ చేస్తున్న పనులు. మొన్న ఎంపీ ఎలక్షన్ ముందు ఈ పనులన్నీ కూడా ఇటు బీజేపీ పార్టీతోటి అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ అందరూ కలిసి నాకు ఇచ్చిన నాయకులు సమక్షంలో ఇచ్చిన ప్రతి పని కూడా అవుతూ ఉంది. త్వరలోనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పటికే చాలా పనులు పూర్తయ్యాయి. రాబోయే జనవరి కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. పనులన్నీ కూడా పూర్తి చేయడానికి నేను ముఖ్యంగా ముందు కంటే కూడా రాబోయే ఒక సంవత్సరంలో ఇంకా ఎక్కువగా ఈ పనుల మీద యానంకుండే పెండింగ్ ఇష్యూస్ మీద ఇంకా ఎక్కువగా దృష్టి పెడతానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. బాల్ భవన్లో పనిచేస్తున్న వారికి చాలా తక్కువ జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. వారికి జీతాలు కొంత పెంచడానికి, అలాగే పెంచిన ఏరియర్స్ కూడా ఇవ్వడానికి లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి విపరీతంగా ప్రయత్నం చేస్తే ఫైలు ఇప్పుడు గవర్నర్కి వెళ్ళింది. గవర్నరు వచ్చిన తర్వాత సంతకం అయిన తర్వాత ఆ ఏరియర్స్ మనీ అలాగే కొంత జీతాలు కూడా పెరిగేలాగా అవకాశం కలుగుతుందని చెప్పేసి ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను.